నెల్లూరులోని జగదీష్ నగర్లో మహారుద్రాభిషేకం, చండీ హోమం, లలితా సహస్రనామ పారాయణం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో మంత్రి నారాయణ పాల్గొన్నారు. 1108 మంది మహిళలు ఏకకాలంలో లలితా సహస్రనామ పారాయణం చేయడం అరుదైన ఘట్టమని మంత్రి కొనియాడారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో సుభిక్షంగా వర్ధిల్లాలని ఆయన ఆకాంక్షించారు. भगवान बोधायनः श्रीमान श्रीमदः भवे भवेनाज भवे भवस्वमां भवस्वमां वामदेवाय नमो ज्येष्ठाय श्रेष्ठाय नमः పదహారవ డివిజన్లో జగదీష్ నగర్లో మహారుద్రాభిషేకం, చండీ హోమం, లలితా సహస్రనామ పారాయణం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో నేను పాల్గొంటూ నిజంగా నాకు చాలా అదృష్టం ఉంది. ఇది దాదాపు 15 సంవత్సరాల నుంచి భువనగిరి సుబ్బయ్య స్వామి గారికి వాళ్ళ యొక్క ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఈ యజ్ఞంలో దాదాపు 1108 మంది 1108 మహిళలు ఏకకాలంలో లలితా సహస్రనామ పారాయణం చేయటం అరుదైన సంఘటన. ఈ యొక్క ప్రతి ఒక్కరి యొక్క ఆరోగ్యం బాగుండాలని, సంతానం, వ్యాపార అభివృద్ధి, కుటుంబ సౌఖ్యం, లోక కళ్యాణం కోసం నిర్వహిస్తున్న ఈ యాగంలో సమాజంలో సానుకూల శక్తిని పెంపొందించాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. భారతీయ సంస్కృతి, సనాతన ధర్మం ప్రపంచానికి ఆదర్శం. అదేవిధంగా ఇటువంటి కార్యక్రమాలు యువతలో ఆధ్యాత్మిక విలువలను, నైతిక విలువలని పెంపొందించగలుగుతుంది. భక్తి ఉన్న చోట శాంతి ఉంటుంది, ధర్మం ఉన్న చోట అభివృద్ధి ఉంటుంది. ఈ రెండు కలిసినప్పుడే సమాజం సుభిక్షంగా ఉంటుంది. రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని, రైతులు, వ్యాపారస్తులు, విద్యార్థులు, ఉద్యోగులు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఆ పరమేశ్వరుని, అమ్మవారిని ప్రార్థిస్తున్నారు.